స్తుతి అర్పణ, మీకే మా స్తోత్రార్పణ. అలసిపోక సొమ్మసిల్లకానే ఉండాలని, అరణ్య యాత్రలో అలసిపోక సొమ్మసిల్లకానే ఉండాలని, రాత్రి అగ్ని స్తంభమై పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై పగలు మేఘ స్తంభమై, మాకు ముందు నడచిన దేవా, మాతోనే నిలచిన దేవా, యేసయ్యా యేసయ్యా, మీకే మా స్తుతి అర్పణ, మీకే మా స్తోత్రార్పణ. దేవా మీకే మా స్తుతి అర్పణ, మీకే మా స్తోత్రార్పణ. ప్రేమతో ప్రేమించిన దేవా, ఎన్నడు ఎడబాయని కృప చూపినావే, ఎడతెగని ప్రేమతో ప్రేమించిన దేవా, ఎన్నడు ఎడబాయని కృప చూపినావే, పాపినైన నా కొరకు పరలోకమును విడచి, పాపినైన నా కొరకు పరలోకమును విడచి, ప్రాణమునర్పించిన దేవా, పాపాలు క్షమించిన దేవా, యేసయ్యా యేసయ్యా, నీకే మా స్తుతి అర్పణ, నీకే మా స్తోత్రార్పణ. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే వందనము. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచునకు మీకే ఆరాధన, మీకే ఆరాధన. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో మీ ఆత్మను మాలోనికి పంపించినందుకు మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికి అనుగ్రహించండి.
మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. యేసు మూడు ఆ దేవదూతలు ఒక్కరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంతా దిన మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసు నామములు ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ఈ ఆలయంలో ఇప్పటి వరకు వడకానికి వచ్చి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క బిడ్డలని వారి కుటుంబాన్ని ఆస్వాదించండి. పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీది. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసు మూడు ఆ దేవదూతలు ఒక్కరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంతా దాని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసు నామములు ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి మే 16వ తారీఖు నుండి ప్రారంభించబోచున్న తెలుగు బైబిల్ కన్వెన్షన్ ఆస్వాదించండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములోని ప్రతి ఒక్క బిడ్డలను, ప్రతి ఒక్క గ్రామంలోని ప్రతి ఒక్కరు, ఆ విజయానిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి రావటానికి కన్వెన్షన్లో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందేవారం అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీది. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేషయా 58:8 నా కృపాపరాధకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును. నీ గాయములు త్వరగా మానును. నీ పుణ్యము మీకు ముందుగా నడచును. అబ్బా నా సాన్నిధ్యము మీ వెనువెంటే వచ్చును. అబ్బా తండ్రి, యేసు నామములు ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని 14 కూడా ప్రజలని అక్కడ సేవ చేసినటువంటి బిషప్ తండ్రి గారిని, గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశి గారందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీది. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెరెమయా 33:26 నేను నా ప్రజలకు విముక్తిని దయచేసి వారిపై కరుణ చూపుదను. అబ్బా తండ్రి, యేసు నామములు ఈ వాక్యమే ఆనంద యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా వరంగల్ నుండి బఫాని పఫ్కా మేరీ సింగారాయ్ ప్రార్థన దేవాశీర్వాద కోసం బాలేసు నామములో ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కర్నూలు నుండి వి జైనద పి ఆనంద్ బాబు మరియు వి షామిల దేవాశీర్వాదన కోసం, కుటుంబ శాంతి సమాధానం కోసం బాలేస్తున్నామల ప్రార్థన. మరియు హైదరాబాద్ నుండి కుస్మా కోబ్ కుటుంబము, వారి బిడ్డలు యూఎఫ్ఏలో ఉన్నారు, వారు క్షేమంగా ఉండటానికి. ఫాతిమా హైదరాబాద్ నుండి దేవాశీర్వాదన కోసం బాలేస్తున్నామల ప్రార్థన. వల్లమారి పౌలిన్ హైదరాబాద్ నుండి దేవాశీర్వాదన కోసం కుటుంబంలోనికి దేవుని యొక్క కరుణ కుమ్మరించాలని కోరుకుంటూ, రోస్ మేరీ ఫాందాస్ హైదరాబాద్ నుండి దేవాశీర్వాద కోసం బాలేసినామల ప్రార్థన. మడంపల్లి నుండి ప్రకాశమ్మ మరియు సుందరారెడ్డి యూఎఫ్ఏలో కాంచిన వారికి ఉద్యోగాని కోసము. విదేశ రాజ్యంలో సేవ చేసినటువంటి రవి ఫాదర్ గారిని, హయాఫ్ రెడ్డికి దేవుని యొక్క ఆశీర్వాదం కోసం బాలేసినామల ప్రార్థన. నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము. ఎరవా మరియా సుందరి సుప్రేకి సుఖప్రసవాని కోసము. అరుణ కాసు ఆరోగ్యారెడ్డికి మరియు అనుదీప్ రెడ్డికి మరియు అభిలాష్ రెడ్డి మంచి ఉద్యోగాని కోసము బాలేసినామల ప్రార్థన. టోనీ స్వర్ణ
బాలయేసునామల ఖమ్మం నుండి బాలయేసునామల ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి హృదయరాజు ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విముక్తి పొంది కుమార్తె 10వ తరగతి పరీక్ష రాస్తున్న మంచి ఆరోగ్యాన్ని కోసం బాలయేసునామల ప్రార్థన. బ్రాహ్మణపల్లి నుండి మరియా శౌరులు ఆరోగ్య కుటుంబము మరియు బ్రాహ్మణపల్లి నుండి చిన్నపరెడ్డి కవిత కుమారి ఆత్మీయ ప్రిన్సి అరుణ్ బిడ్డలు దేవాశీర్వాదంతో ఉండటానికి బాలయేసునామల ప్రార్థన. జోసఫ్ రెడ్డి సుస్మిత బ్రాహ్మణపల్లి నుండి ఆరుద్య దేవభక్తితో పెరిగి తల్లిదండ్రులు విధేయులుగా జీవించటానికి బాలయేసునామల ప్రార్థన. జోస్ మేరీ మరిదాస్ రెడ్డి హైదరాబాద్ నుండి వారికి రాబడి అప్పులు ఇచ్చి తిరిగి రావడానికి రంజిత్ మరియు రవి వారి నుండి అప్పులు తిరిగి తొందర కట్టడానికి కృప కోసం బాలయేసునామల ప్రార్థన. సింధు జర్మనీ నుండి చందన్ రెడ్డి కుటుంబము బాలయేసునామల ప్రార్థన సహాయ అడిగినారు. అఖిల్ బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలయేసునామల ప్రార్థన. మరియు 2 చింతల నుండి కానుక మీరి బిడ్డలైనటువంటి భవాని మౌనిక మానుస సాహిత్య వారికి ఉద్యోగాని కోసము. హైదరాబాద్ నుండి క్యూనిఫ్టర్లీ దైవసేవలో ఉన్నటువంటి బిడ్డ దేవుని యొక్క భయభక్తితో నడవడానికి. నల్గొండ నుండి బాలతరేశ్వరరాజు పూర్ణ ఆరోగ్యం పొంది మా బిడ్డలు నడిపించినటువంటి బిజినెస్ మంచిగా జరగటానికి బాలయేసునామల ప్రార్థన. రాణి నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు నల్గొండ నుండి అభిలాషుడి బాల మరియు తనుజ దేవుడు అనుగ్రహించే సంతానంలో దేవుడు అనుదినం దేవభక్తి నడవడానికి. మరియు ఆస్ట్రేలియా ఉన్నటువంటి మేరీ అన్వేషరెడ్డికి దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించి సుఖప్రసవ ఇచ్చినందుకు వందనాలు తెలియచేస్తూ బాలయేసునామల ప్రార్థన. మరియు నల్గొండ నుండి ఫెలిన్ అల్వోషిఫ్ కుటుంబము దేవాసురతో కట్టినటువంటి ఇల్లు తొందర పూర్తి చేయడానికి. మరియు దుబాయ్ నుండి లూర్ద్ ఫేదా రూవిన్ మరియు వారు దేవుని వారు దైవభక్తితో నడవడానికి బాలయేసునామల ప్రార్థన. జార్జ్ ఫ్రావ్ని వారి యొక్క తలములు దేవుడు నిండుగా అనుగ్రహించి దైవ భక్తితో నడవడానికి బాలయేసునామల ప్రార్థన. నల్గొండ నుండి ప్రియదం రెడ్డి సింధు వారికి దేవుడు అనుగ్రహించాలని కోరుకున్న ప్రార్థన సహాయం బాలయేసునామలు అడిగి ఉన్నారు. రాయపరెడ్డి వరంగల్ నల్గొండ నుండి బిడ్డలకి దేవాశ్వరం నిండుగా పొందాలని కోరుకున్న బాలయేసునామల ప్రార్థన. జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం బాలయేసునామల ప్రార్థన. లిల్లీ టీచర్ ఉండూరు నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం బాలయేసునామల ప్రార్థన. మరియు హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి అంజలి అఖిల్ దంపతుల కోసము మరి ఆదిత్య దేవాశీర్వాదముతో బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలయేసునామల ప్రార్థన. కవిత శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ నుండి సుచరిత ధీరజ్ యూఎఫ్లో ఉంటున్నారు. వారు క్షేమంగా ఉండి ధరునికి మంచి ఉద్యోగాని కోసం బాలయేసునామల ప్రార్థన. గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు కుమారుడు రాఘు తేజకి పిఆర్ విశ్వ కోసం బాలయేసునామల ప్రార్థన. సునీల్ కుమార్ మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసం తల్లి అయిన పుష్ప వైశాఖ నుండి బాలయేసునామల ప్రార్థన. చైతన్యకి మంచి ఉద్యోగం పొందడానికి ఉపదేశాన్ని అందుని బాలయేసునామల ప్రార్థన. మరియు కరుతి రామలక్ష్మి మరియు ఆనందరావు మంచి ఆరోగ్యకు కోసం బాలయేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. అమ్మ మరియమ్మ గారు బాలయేసు జోజప్ప గారు వారందరినీ అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత అందటని మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీల ఆశీర్వదించబడిన వారు మీది, మీ గర్భఫలం యేసు ఆశీర్వదించబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెర్మయా 33:26 నేను నా ప్రజలకు చేర విముక్తిని దయచేసి వారిపై కరుణ చూపుదును.
అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద యోగదిని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్న మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుండి అన్య మేరీ వినయ్కి విశ్వ కోసం బాలేసినామల ప్రార్థన, తుమ్మ శిలివారెడ్డి మరి విమల శంషాబాద్ నుండి సౌమ్య మరియు కరుణాకర్ కుటుంబాని కోసము, మరియు సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసం బాలేసినామల ప్రార్థన, శంషాబాద్ నుండి లూర్ద్ రెడ్డి రాణి కుటుంబము విజయ ప్రశాంతి కుమార్కి దైవాశీర్వాదంతో ఉండటానికి, జ్యోతికి మంచి కుటుంబముల శాంతి సమాధాన దైవాశీర్వాదం కోసం బాలేసినామల ప్రార్థన, వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దీప్తి మరియు భరత్ దైవాశీర్వాదం కోసం బాలేసినామల ప్రార్థన, గుంటూరు నుండి లూర్ద్ మేరీ యూఎఫ్ఎల్ ఉద్యాన కోసం బాలేసినామల ప్రార్థన, ఎం లక్ష్మి మరియా బాను మ్యారేజ్ కోసము, మరియు తరుణ్ కుమార్కి ఉద్యోగాని కోసం బాలేసినామల ప్రార్థన, ప్రభారాణి ఆరోగ్యముకి మంచి ఉద్యోగము కోసము ఆరోగ్యాని కోసం బాలేసినామల ప్రార్థన, అన్నమ్మ తరుణ్కి మంచి ఉద్యోగాని కోసం యూఎఫ్ఎల్ సెటిల్మెంట్ కోసం బాలేసినామల ప్రార్థన, సునీత రెండు చిందల నుండి అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసం బాలేసినామల ప్రార్థన, అవినాష్ బాతిమా వైశాఖ నుండి అందోని తరపున బాలేసినామల ప్రార్థన, తిరుమల జ్యోతి గాగిలపూర్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం, కుమారుడు మంచి చదువులో ఉన్నత స్థానం పొందటానికి, మరియు విజయ మేరీ ప్రశాంత్ కుమార్ హైదరాబాద్ నుండి వారి బిడ్డలు దైవభక్తితో నడవడానికి బాలేసినామల ప్రార్థన, మరియు కడగం తేజారెడ్డి ఆస్ట్రేలియా నుండి మంచి ఉద్యోగాని కోసము, గుంటూరు ఏబీపాలెం స్కూల్ నుండి క్రిస్టియన్ టీచర్ మంచి ఆరోగ్యాని కోసము, హైదరాబాద్ నుండి లూర్ద్ మేరీ హౌస్ అమ్ముడి పోవటానికి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, జడ్చర్ల మారపల్లి నుండి కవిత కుటుంబముల శాంతి సమాధానం కోసం బాలేసినామల ప్రార్థన, మరి ఆరోగ్య జోజిరెడ్డి కుటుంబము నల్గొండ నుండి బాలేసినామల ప్రార్థన, మల్లవరపు జోసఫ్ అప్పు బాధను విడుదల పొందడానికి బాలేసినామల ప్రార్థన, పుష్ప అంచులి హైదరాబాద్ నుండి, మరి అనిత రాయపరెడ్డి హైదరాబాద్ నుండి, హేతుకుమార్ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, టిఆర్ బాలారెడ్డి శాంతి మంచి ఆరోగ్యాని కోసం బాలేసినామల ప్రార్థన, ఎలిజబెత్ కుమారుడైన నోయల్కి మంచి ఆరోగ్యాని కోసము, సిస్టర్ ఎమ్మెల్యేడ దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి, ఏరవ షౌరెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి, ఏరవ నక్షత్రం కుటుంబం గుంటూరు నుండి బాలేసినామల ప్రార్థన, నవ్య వరంగల్ నుండి సంపూర్ణకి మంచి ఆరోగ్యాన్ని కోసము, షామిల ప్రీతి మరి ఆరోగ్యం వారికి స్టాఫ్ నేడ్స్ ఎక్సామ్ రాసి ఉన్నారు ప్రమోషన్ కోసము, ఏరవ శౌరి నిగారికి మంచి ఉద్యోగాని కోసము, ఏరవ మర్రెడ్డి సునీత హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యం కోసం బాలేసినామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీది, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెర్మయా 33:26 నేను నా ప్రజలకు తేరా విముక్తిని దయచేసి వారిపై కరుణ చూపుదును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరీ ముఖ్యంగా తరుణ్ రెడ్డి చైతన్య సుజాత తరపున సంధాన భాగ్యాన్ని కోసం బాలేసినామల ప్రార్థన, సుందర్ నగర్ హైదరాబాద్ నుండి ఏరవ రాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి బాలేసినామల ప్రార్థన, కేరళ నుండి లిమ్మా డయోన్స్ బిడ్డలు పరీక్ష రాస్తున్నారు, దైవాశీర్వాదంతో రాయటానికి బాలేసినామల ప్రార్థన, లూర్ద్ మేరీ హైదరాబాద్ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి బాలేసినామల ప్రార్థన, రోస్లైన హైదరాబాద్ బాల డేవిడ్ మరి కీర్తి మంచి చదువు కోసము, మరి ఇన్నయ్య చేసినట్టు బిజినెస్ మంచిగా జరగటానికి బాలేసినామల ప్రార్థన, శోభరాణి వరంగల్ నుండి సుందరెడ్డికి మంచి ఆరోగ్యము దైవాశీర్వాదం కోసం బాలేసినామల ప్రార్థన,
మరియు భవానీ గురువారెడ్డికి అప్పు బాధను విడుదల పొందడానికి, పోతిరెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డికి మంచి మ్యాచింగ్ కోసం, బిఆర్ విశ్వ కోసము, జి బాలస్పందన ప్రవీణ్ రెడ్డికి విశ్వ కోసము, మరియు దిలీప్ అవినాష్ రెడ్డి మంచి ఆరోగ్యాని కోసం హైదరాబాద్ నుండి బాలేస్తున్నామల ప్రార్థన, లండన్ నుండి ఆశీష్ రెడ్డి మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసం బాలేస్తున్నామల ప్రార్థన, కరుణశ్రీ నీట్ ఎగ్జామ్ ఫ్రీ సీటు దొరకటానికి బాలేస్తున్నామల ప్రార్థన, డోన్ నుండి శేఖర్ రెడ్డి మరియు ఉషారాణి వారికి రావాల్సినటువంటి అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి రావటానికి కోరుకుంటూ బాలేస్తున్నామల ప్రార్థన, అనితా కిరణ్ హైదరాబాద్ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి మరి బిడ్డలకి మంచి ఫ్యూచర్ కోసం బాలేస్తున్నామల ప్రార్థన, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో మర్యాదాసు సుశీలమ్మ హరి మరియు మురళి వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, నల్గొండ నుండి కర్నూలు నుండి పాండు భారతి దేవుని యొక్క ఆశీర్వాదంతో మంచి కుటుంబ జీవనం నడిపించడానికి, నూతనపల్లి నుండి జయన్న అన్నమ్మ కుటుంబము దేవ ఆశీర్వాదం కోసము, కర్నూలు నుండి జయన్న తమ నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, మరి వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడలైన ప్రణతికి చందనరెడ్డి కుటుంబానికి కోసము, మరి ప్రణవి తుమ్మ దిలీప్ రెడ్డి వారికి దైవ ఆశీర్వాదం పొందటానికి బాలేస్తున్నామల ప్రార్థన, మరియు సెయింట్ బ్రిజిటియన్ కాన్వెంట్లో అది అమ్మగారులందరూ మిలిటరీ కాలనీల వారు బాలేస్తున్నామల ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి అరుణారెడ్డి వినయ్ కుమార్కి మంచి ఆరోగ్యము బ్రైట్ ఫ్యూచర్ కోసము బాలేస్తున్నామల ప్రార్థన, నల్గొండ నుండి అందోనరెడ్డి నక్షత్రం కుటుంబము బిడలైన అభినయ్ రెడ్డికి, మేరీ మనస్సునికి, ప్రశాంతి వారి కోసం బాలేస్తున్నామల ప్రార్థన, మరి జంగమ నుండి ఆరోగ్యమ్మ కుమారుడికి పిఆర్ మంచి ఉద్యోగాని కోసం బాలేస్తున్నామల ప్రార్థన, ఆస్ట్రేలియా నుండి ఉషా అలెన్ కార్తియాని మరియు జోన్వి యుగంధర్ రెడ్డికి మరియు వారి యొక్క హౌస్ ముడిపోవటానికి బాలేస్తున్నామల ప్రార్థన, కొల్లపల్లి నుండి శైలజ మరియు శంషాబాద్ నుండి నిర్మల శిల్వారెడ్డి బాలేస్తున్నామల ప్రార్థన సహాయ అడిగినారు. మహమూర్ నగర్ నుండి పి అన్నమ్మ బాలేస్తున్నామలో దేవాసుర కోసం ప్రార్థన, ట్రీసా ఫిలోమినా జేవిరికి మంచి ఆరోగ్యం కోసం, ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి తాళెచెరువు నుండి బాలేస్తున్నామల ప్రార్థన, మరి దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, ప్రవీణ్ ప్రణతికి సంతాన భాగ్యాన్ని కోసము బాలేస్తున్నామల ప్రార్థన, హైదరాబాద్ నుండి రూబా బాలేస్తున్నామలో తల్లికి మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. పస్సుల వంశీ రాణి తరపున హైదరాబాద్ నుండి మంచి మ్యాచింగ్ కోసం బాలేస్తున్నామల ప్రార్థన, భవానీ మరియు సుజన్ కుమార్ మరియు వికాస్ చంద్ర దేవాశీర్వాదం కోసం బాలేస్తున్నామల ప్రార్థన, మంజుడ సునీల్ రెడ్డి వరంగల్ నుండి అప్పుబాను విడుదల పొందడానికి, భరద్ది సుజిత్ సంతాన భాగ్యాన్ని కోసము మరియు అఖిల్కి మంచి బ్రైట్ ఫ్యూచర్ మ్యాచింగ్ కోసము, నవీన్ సునీత వారికి ఫరీద వారికి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు దీప్ ఎలిజబెత్ హెర్మోన్ దేవాశీర్వాదం కోసం బాలేస్తున్నామల ప్రార్థన, అబ్బా తండ్రి యేసు నామములు ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి, బాలేసు వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము, ప్రభు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదించబడిన వారు మీది, మీ గర్భఫలం యేసు ఆశీర్వదించబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెరెమయా 33:26 నేను నా ప్రజలకు చేర విముక్తిని దయచేసి వారిపై కరుణ చూపుదును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధనలను సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా రూబా హైదరాబాద్ నుండి ఆస్మిక్ IIT ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న, మంచి మార్కుతో పరీక్ష రాయటానికి కృప కోసము, ప్రవీణ్ కుమార్కి మంచి ఫ్యూచర్ కోసము, ఉద్యోగాని కోసము,
మరి పుష్పకుమారి ఫైమన్ కుటుంబం హైదరాబాద్ నుండి కోర్టులోని కేసు తొందర ముగించి అప్పుబాలను విడుదల పొంది వారి హౌస్ అమ్ముడుపోవటానికి బాలేస్తున్నామల ప్రార్థన. మంచుల ప్రతాపరెడ్డి కల్కొండ నుండి వారి కట్టినటువంటి ఇల్లు నిర్మాణం తొందర పూర్తి చేయడానికి దేవాశీర్వాదం కోసం బాలేస్తున్నామల ప్రార్థన. బాల రమేష్, జయప్రకాష్, నిర్మల, రాహుల్, ఫెలస్టీన్ వారి కోసం ప్రార్థన సహాయం బాలేస్తున్నామలు అడిగి ఉన్నారు. ఏరవ ఆనందరెడ్డి హైదరాబాద్ తాము నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి బాలేస్తున్నామల ప్రార్థన. విజయ, నిర్మల, జోనెఫ్ కుటుంబం హైదరాబాద్ బాలేస్తున్నామల ప్రార్థన. ప్రమీళ తాళేపల్లి నుండి బాలేస్తున్నామల ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఫ్రావంతి చిన్నప్పరెడ్డి బిడలకి మంచి దేవభక్తి దైవ ఆశీర్వాదం ఉండటానికి. సందీప్ రెడ్డి హైదరాబాద్ నుండి యూఎఫ్లో ఉద్యోగాని కోసము బాలేస్తున్నామల ప్రార్థన. మరియు హైదరాబాద్ నుండి రత్నమేరి రత్నకుమారికి మ్యాచింగ్ మరియు ఫ్రీ కన్యకి యూఎఫ్ఏలోకి వెళ్ళటానికి విశ్వ మరియు శృతి బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలేస్తున్నామల ప్రార్థన. శ్రీకాకుళం నుండి జీవరత్నం ఎమ్మెల్యే లావణ్య ఎలిజబెత్ బాలేస్తున్నామల ప్రార్థన. కానడ నుండి ప్రణీతి మరియు అన్వేషరెడ్డి కుటుంబముల దేవాశీర్వాదంతో నిండటానికి. నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డలకి దేవాశీర్వాదంతో దేవభక్తితో నడవడానికి. నల్గొండ నుండి అభిషేక్, కీర్తన, మిథిన్, ప్రియాంక దంపతులు దేవాశీర్వాదంతో ఉండటానికి. నూతనపల్లి కర్నూలు నుండి అందోని పృథ్వీ, అందోని మార్తమ కుటుంబము బిడలైన పూజిత పృథ్వీకి దేవభక్తితో దేవాశీర్వాదం ఉండడానికి బాలేస్తున్నామల ప్రార్థన. శృంగారెడ్డి, బాల, హనుమ, రాజేష్ వారికి సంతాన భాగ్యాన్ని కోసం. మరియా, కావ్య మరియు జోసఫ్ రెడ్డికి సంతాన భాగ్యాన్ని కోసము. తుమ్మ మర్రెడ్డి ప్రణతికి సంతాన భాగ్యాన్ని కోసం ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి. రోజమ్మ, మరియా, కీర్తన వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము. ప్రేమ్ సాగర్కి మంచి ఉద్యోగాని కోసం నల్గొండ నుండి. మరియు సాగరికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలేస్తున్నామల ప్రార్థన. స్వర్ణలత జైల్పూరెడ్డికి దేవాశీర్వాదంతో ఉండటానికి. తిమ్మాపురం నుండి తేజారెడ్డి దేవుని యొక్క ఆశీర్వాదంతో ఉండటానికి. మార్టీన మరియా యూకే నుండి పిఆర్ విశ్వ కోసం ఉద్యోగాని కోసం బాలేస్తున్నామల ప్రార్థన. అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము నల్గొండ వరంగల్ నుండి సంధ్య, దిలీప్ కుటుంబాని కోసం బాలేస్తున్నామల ప్రార్థన. సౌమ్య, ప్రశాంత్ కుమారి వారికి మంచి మ్యాచింగ్ కోసం బాలేస్తున్నామల ప్రార్థన. మంచుల సుధాకర్ రెడ్డి వరంగల్ నుండి కుటుంబము అప్పుబాల విడుదల పొందుటాన్ని బాలేస్తున్నామల ప్రార్థన. ఏరవ జ్యోతి, నిర్మల కుటుంబము హైదరాబాద్ బాలేస్తున్నామల ప్రార్థన. ప్రదీప్ కుమారు, శ్యామల వారికి దేవుడు అనుగ్రహించిన బిడ్డ కుమారుడు దేవాశీర్వాదంతో ఉండి వచ్చినట్టు అలర్జీ రోగం నుండి విడుదల పొందటానికి బాలేస్తున్నామల ప్రార్థన. నల్గొండ నుండి చిన్నమ్మ బిడ అయినటువంటి ప్రవళికి గవర్నమెంట్ ఉద్యోగాని కోసం. ప్రదీప్ ఫేదకి దేవాశీర్వాదం కోసం కుటుంబముల ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఏరవ నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి గౌతమ్ రెడ్డి దేవాశీర్వాదం కోసము. ట్రీఫా టీచర్ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యం కోసం. నల్గొండ నుండి స్టెల్లా మేరీ బిడ అయిన ప్రణతి జ్యోతికి మంచి ఉద్యోగాని కోసము. మరియు మేరీ రాణి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి అనితకి మంచి ఉద్యోగాని కోసము. వారికి హౌస్ ఫ్లాట్ అమ్ముడిపోవటానికి. అశోక్ రెడ్డి స్వప్న కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నిర్మల హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. వైమేరి హైదరాబాద్ నుండి కోర్టులోని కేసుని తొందర ముగించడానికి బాలేస్తున్నామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసు నామములు ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మను వారిపై పంపించండి. బాలేసు వారందరినీ అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీది, మీ గర్భఫలం యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెర్మయా 33:26 నేను
నా ప్రజలకు చేర విముక్తిని దయచేసి వారిపై కరుణ చూపుదును. అబ్బా తండ్రి యేసునామమున ఈ వాక్యమైక ఆనందమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా ఖమ్మం నుండి భర్గవారెడ్డి సహజ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. పవాని హైదరాబాద్ నుండి సౌమ్య కోసము, మరియు వినేష్ రెడ్డికి మంచి అలవాటు ఉండటానికి, మరియు శౌరెడ్డికి దేవాసురంతో ఉండటానికి బాలేస్తున్నామల ప్రార్థన. కె ఆరోగ్యరెడ్డి మరియు శోభారాణి హైదరాబాద్ నుండి కె జోఫ్నకి మంచి ఫ్యూచర్ కోసము, ఏరవ రాయపరెడ్డి లేదా గుంటూరు నుండి ప్రణీల రెడ్డికి బిందుకు బ్రైట్ ఫ్యూచర్ కోసము, వారు చేసినటువంటి బిజినెస్ మంచిగా జరగటానికి. సుందరి ఇన్నారెడ్డి కుటుంబం తాలేపల్లి నుండి హౌస్ కడుతున్నారు, తొందర పూర్తి చేయడానికి, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండటానికి. శృతి సందీప్ వారికి సంతాన భాగ్యాన్ని కోసం బాలేస్తున్నామల ప్రార్థన. భద్రాచలం నుండి సుధారాణి కుటుంబముల శాంతి సమాధానం కోసం. తరుణ్ రెడ్డి మంచి అలవాటుతో ఉండటానికి. సుజాత బుద్ధ సముద్రం నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. దేవరాణి నాగరాజుకి మంచి ఆరోగ్యం కోసం బాలేస్తున్నామల ప్రార్థన. ఫరిదా బాలరెడ్డి హైదరాబాద్ నుండి వారికి బిఫిన్ఫిలో సమర్థమై దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ. పవిత్ర అజిత్ రెడ్డికి దేవాశీర్వాదముతో అప్పు బదులు తీర్చటానికి కోరుకుంటూ. మరియు బాలేసునామల అనిత హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు రామంతపురం నుండి అలన్ రాణి కుటుంబం, జూలియన్ రెడ్డికి రమ్య కుటుంబాని కోసము బాలేసునామల ప్రార్థన. వైశాఖ నుండి కోన జీవన్, హరిదా జ్యోతికి మరియు మోహన్ వెంకటసాయి వారి రాసిన పరీక్షలో ఉన్నత స్థానం పొందటానికి. బళ్ళారి నుండి షైకు మేరీ మరియు ప్రవళికకి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి. అన్వేషకి మంచి ఉద్యోగాని కోసము. నవోపేట నుండి స్టీఫెన్ స్వప్నకి దేవుని యొక్క ఆశీర్వాదం మంచి ఆరోగ్యాన్ని కోసం, బిడ్డలు దైవభక్తితో ఉండటానికి. సిస్టర్ లావణ్య మరియు దీపిక శ్రీకాంత్ వారికి దైవ కుటుంబముల శాంతి సమాధానం కోసము. గుంటూరు నుండి భూతోట ప్రభాకర్ మరియు శౌరి రాణి వారి మరియు ఆరాధికి మంచి ఆరోగ్యం కోసము. తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యం కోసము. నవోపేట నుండి కొరపాటి భాగ్యమ భీష్మము మరియు ఉదయ మరి వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము. జ్యోతి సిస్టర్ సునీత పుష్పలత వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము. వెల్లటూరు నుండి మేరీ రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది దేవాశీర్వాదం ఉండటానికి. మరియు ఉడుమల మేరీ మాధవి జోజిరెడ్డి కుటుంబము, అందోని వివేకరెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ మంచి మ్యాచింగ్ దేవాశీర్వాదం ఉండటానికి. మరియు ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య టీచర్స్ కుమారుడుకు మనోజ్కి గవర్నమెంట్ ఉద్యోగాని కోసం. హరీష్ వర్ధన్ 10th క్లాస్ పరీక్ష రాస్తున్నాం దేవాశీర్వాదం కోసము. మరియు తెలంగాణ నుండి వెంకట రమణయ్య పరీక్ష రాసి ఉన్న మంచి ఉన్నత స్థానం పొందటానికి. జీసస్ యూత్లో ఉండే టింగు ఎం ప్రకాష్ మరియు ఆశిష్ కుమార్ దాసురి జిదిన్ దేవాశీర్వాదం కోసం బాలేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. అమ్మ మరి బాలేసు వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీది, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెర్మయా 33:26 నేను నా ప్రజలకు చేర విముక్తిని దయచేసి వారిపై కరుణ చూపుదును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా నల్గొండ నుండి 50 అన్నామేరి ప్రణతికి మంచి మ్యాచింగ్ కోసము. మరియు అధురి
ఫుర్జన్ రెడ్డి నల్గొండ నుండి కుటుంబం దేవాశీర్వాదం కోసం, రాజారెడ్డి మరియ గొరైతి హైదరాబాద్ నుండి కుటుంబంలో శాంతి సమాధానం కోసం, విమల కుమారి శ్రీకాకుళం నుండి బిడ్డలకి దైవభక్తి దైవయం కలిగ చేయటానికి, విశ్వరావు అరుణ మేరీ తణుకు నుండి కుమార్తె మరియు అల్లుడు మరియు కొడుకు మరియు కోడలు బిడల మనవరాలు అందరూ దైవాశీర్వాదం ఉండటానికి, శేషుబాబు నిర్మలాదేవి దైవాశీర్వాదంతో దైవసేవ చేయటానికి, ఇన్నమ్మ తమ యొక్క ప్రాజెక్ట్స్ వరకు తొందర పూర్తి చేయడానికి, ప్రభాకర్ రెడ్డి రోజా వరంగల్ నుండి బిడల కోసం, అఖిల్ రెడ్డికి దివ్య వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలేసునామల ప్రార్థన, సునీత ప్రతాప్ రెడ్డి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, జ్యోతి రాయపరెడ్డి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందడం బాలేసునామల ప్రార్థన, సుచరిత విజయ సాగర్ హైదరాబాద్ అప్పుబారు విడుదల పొందటానికి, అనిత కిరణ్ కుమార్ నడిపించినటువంటి దేవుని మహిమ గ్రూపులో ఉన్న ప్రతి కుటుంబాన్ని కోసం బాలేసిన అమల ప్రార్థన, ఫరీదా సున్నర్ వరంగల్ నుండి మరియా సుహాని మరియు సానిపోల్ వారు దేవాశీర్వాదం ఉండటానికి బాలేసిన అమల ప్రార్థన, హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడలను ఈర్షిద మరియు శ్రీకృష్ణ నీట్ ఎగ్జామ్లు ఉన్నత స్థానం పొందటానికి, అన్నమ్మ హైదరాబాద్ నుండి ల్యాండ్ ప్రాబ్లం విడుదల ఉంది మరియు తనుజకి మంచి ఆరోగ్యం కోసము, మరియు హత్వాయిలు ఉండే అన్నమ్మ దేవాశీర్వాదం కోసము, కానడాలో ఉన్నటువంటి దివ్య జోసఫ్ వారికి దేవాశీర్వాదం ఇంకా పొందటానికి, స్వర్ణమేరి హైమ కుటుంబము బాలేసునామల ప్రార్థన సహాయ అడిగినారు, అన్నమేరి వినయ్కి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం మంచి బాటలు నడవడానికి, వెల్డింగ్ చేసిన అందోని బిడ్డల కోసము, మరియు అందోని నుండి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసము, మరియు ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయ రూఫిని దేవాశీర్వాదం ఉండటానికి, సుందర్ రెడ్డి మరియు సుధాకర్ అనిత తరపున బాలేసునామల ప్రార్థన, విజయ నిర్మల జోనెఫ్ కుటుంబము మేరీ ప్రములగా దేవుడు అనుగ్రహించిన ఉద్యోగం నిలబడటానికి, సెబాస్టి మలేషియా నుండి దేవుడిచ్చిన ఉద్యోగము నిలబెట్టి దేవాసురం పొందటానికి, నెల్లూరు నుండి వలస దేవాసురం దైవసేవ చేయడానికి, నంద్యాల నుండి అరుణ వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము బ్రైట్ ఫ్యూచర్ కోసం, సింధు రాజేష్ కుమారు అప్పుబాధ విడుదల పొంది కుటుంబ శాంతి సమాధానముతో దైవభక్తితో నడవడానికి, మేరీ మార్త రీతిమకి మంచి ఫ్యూచర్ కోసం బాలేసునామల ప్రార్థన, జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి సునీల్ రెడ్డికి యూఎఫ్లో ఉద్యోగాని కోసము, మరి మనీశ్వరుడు దేవసేవ చేస్తున్నారు దేవసేవలో నిమిత్తమై జీవించటానికి, మరియు కాదరిన్ గుండూరు నుండి జీసస్ దేవారెడ్డికి యూఎఫ్లో ఉద్యోగాని కోసము, సంధ్యారాణి వైశాఖ నుండి ననోజు కుమారుడికి ఉద్యోగాని కోసము బాలయేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి ఏసునామలి బిడ్డలందరినీ ఆశ్రయించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. అమ్మ మరియమ్మ గారు బాలయేసువ జోజప్ప గారు వారందరినీ అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీని ఆశీర్వదించిన వారు మీదే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెరెమయా 33:26 నేను నా ప్రజలకు చేర విముక్తిని దయచేసి వారిపై కరుణ చూపుదను. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్న. మరీ ముఖ్యంగా హైదరాబాద్ విజయ్ అప్పుబారు విడుదల పొందటానికి, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, రామాదేవి కుటుంబము హైదరాబాద్ నుండి దేవాశీర్వాదం కోసము, శ్యామల మేరీ మరియు పద్మావతి తాడేపల్లి నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం దేవాశీర్వాదం కోసము, సందీప్ రెడ్డి దాలేచెరువు నుండి మరియు నవీన్ ఫరీదా మంచి ఆరోగ్యంతో దైవ భయభక్తితో నడవడానికి, మరియు మార్తమ్మ మేరీ హైదరాబాద్ నుండి ఉదయ భాస్కర్ కోసము దేవభక్తితో నడవడానికి, రవితేజ దేవభక్తితో నడవడానికి,
కీర్తి దేవాసురతో ఉండటానికి, ఎఫ్ మేరీ నిర్మల నిహారికకి బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలయేసు నామముల ప్రార్థన. లూర్దు రెడ్డి జ్యోతి హైదరాబాద్ నుండి అప్పుబాల విడుదల ఉంది. వారు నడిపించిన హాస్టల్ మంచిగా రన్ చేయడానికి. భారతి అమరావతి నుండి కావ్య అంజనికి మంచి చదువు కోసం. దీపిక మరియు రామారావు దేవభక్తితో నడవడానికి. మరి ప్రభాకరరావు విజయవాడ నుండి హిందూకు ఉద్యోగం మ్యాచింగ్ మంచి ఆరోగ్యాని కోసము. తిమ్మాపురం నుండి తేజారెడ్డి రమ్య కోసం బాలయేసు నామల ప్రార్థన. మరియు బాలయేసు నామలో వరంగల్ నుండి రజన ఇన్నారెడ్డి కుటుంబము. నిఖిల్ రెడ్డికి ఈ మధ్యలో దేవుడు అనుగ్రహం వలన మంచి మ్యాచింగ్ కుటుంబ జీవితం ప్రవేశించున్నారు. దేవుడు నిండుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరియు వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము, మరియు ఈదర్ నుండి బాల కోటమ్మ మంచి ఆరోగ్యం కోసం. గోళ జ్యోతి కీర్తి మరియు తంబి వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము. వరమిచ్చు వినోద్ దేవాశీర్వాదం కోసము. సౌజన్యకి కుటుంబముల శాంతి సమాధానం కోసము. వెల్లటూరు నుండి జ్యోతి టీచరు అనితకి మంచి ఉద్యోగం. రాజేష్ అజయ్ వారి దేవభక్తితో నడవడానికి. హైదరాబాద్ రాజేష్ కుమార్ మంచి బిఫిన్ జరగటానికి దేవాశీర్వాదం కోసము. సుధారాణి నల్గొండ నుండి మంచి ఆరోగ్యం కోసం బాలయేసు నామల ప్రార్థన. తిత్తరెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్యమ్మ కుటుంబము. ఆరోగ్యమేకి బ్రైట్ ఫ్యూచర్ కోసం టీచర్గా దేవుడు ఉద్యోగం అనుగ్రహించారు నిలబడడానికి. రోహిత్ నిగారిగా కుటుంబము దేవాశీర్వాదంతో ఉండటానికి. రమ్య మనోజ్ రెడ్డి దేవాశీర్వాదం కోసము. ఏరవ శిలివమ్మ హైదరాబాద్ అప్పుబల విడుదల ఉంది. రవీంద్ర రెడ్డికి మంచి ఉద్యోగము. రాజేష్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము. ఆలయన్ సుందరమ్మ పిరంగిపురం నుండి సతీష్ రెడ్డి చేసినటువంటి నడిపించినటువంటి సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరగటానికి. రోజమ్మ మంచి ఆరోగ్యం కోసం హైదరాబాద్ నుండి. మరియు తుమ్మ సుందరి తాళేచర్ నుండి మంచి ఆరోగ్యం కోసం బాలయేసు నామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసు నామములు ఈ బిడ్డలందరూ ఆస్వాదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. అమ్మ మరియమ్మ గారు బాలయేసువ జోజప్ప గారు వారందరూ అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు. స్త్రీల ఆశీర్వదించిన వారు మీది. మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఇరవై 33:26 నేను నా ప్రజలకు చేర విముక్తిని దయచేసి వారిపై కరుణ చూపుదను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి సుమలత శ్రావణి కుటుంబము దేవుడు అనుగ్రహించే మేలులకు కృతజ్ఞత తెలుపుతూ, హైదరాబాద్ నుండి ఏరవ మాధవి బాల స్నేహారెడ్డి మరియు బక్కటికి దేవాశీర్వాదం కోసము. సిస్టర్ ఫాతిమా, సిస్టర్ జోజీ, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ సునీత మరియు సిస్టర్ విన్ఫెండినా మంచి ఆరోగ్యం కోసము. నంద్యాల నుండి ఫాతిమా విజయం భరతరెడ్డికి మంచి ఆరోగ్యం కోసము బాలయేసు నామల ప్రార్థన. మరియు గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడికి పిఆర్ విశ్వ కోసము. మరియు గొరండల విజయ నిర్మలకి ఉద్యోగాల కోసం హైదరాబాద్ బాలయేసు నామల ప్రార్థన. నల్గొండ తుమ్మ ఇన్నఫమ్మ మంచి దేవాశీర్వాదం కోసము. నల్గొండ ఏరవ లూర్దు మేరీ దేవాశీర్వాదం కోసము. నల్గొండ శాంతం మంచి ఆరోగ్యం కోసము. నల్గొండ నుండి సిలివమ్మ దేవాశీర్వాదం బిడలు ఉండటానికి. అనంతపురం నుండి మేరియమ్మ బిడలు దేవాశీర్వాదంతో ఉండటానికి. నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ శివరెడ్డికి దేవాశీర్వాదం మంచి ఆరోగ్యము. మరియు గుంటూరు నుండి శారద దేవాశీర్వాదం కుటుంబముల శాంతి సమాధానం కోసము బాలయేసు నామల ప్రార్థన. స్మృతి మ్యారేజ్ మంచి మ్యాచింగ్ విశ్వ కోసము. జోసఫ్ గుండరెడ్డి కొత్త ఉద్యోగాని కోసము. మరియు సెబాస్టియన్ దేవుడు అనుగ్రహించిన కొత్త కంపెనీలో మంచి ఉద్యోగాని కోసము. దీపిక ఆర్ వరంగల్ నుండి అరుణకి దివ్యమణి
దేవాశీర్వాదన కోసము మరి బాలయేసుదామల ప్రార్థన పిరంగిపాలెం నుండి రజిత్ కుమార్ యుఎఫ్లో ధ్యానం కోసము, తిరుపతి నుండి అనిత అనురాగ్ వారికి ఉద్యోగాని కోసము, ఢిల్లీ నుండి జ్యోతి చేసినటువంటి బిఫెన్స్ కార్యక్రమంలో దేవుడు సమర్థమై అనుగ్రహించాలని కోరుకుంటూ, మౌనిగరెడ్డికి పవానికి మంచి ఉద్యోగానికి ఆరోగ్యాని కోసము, గాగలపురం నుండి లెల్లిమేరి కుమారుడికి మంచి పిఆర్ విశ్వ మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి వై మేరీ భాస్కర్ రెడ్డికి దేవాశీర్వాదంతో దేవుని యొక్క కృపతో బిడ అయిన ప్రవణకి దందల్ డాక్టర్ సీటు పొందేటట్టు దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ బాలయేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసు నామములు ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి, పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమో వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. పునీత మత్తాయి రాసిన పత్రిక సువార్త 20 నుండి దేవచనములు. పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలి ఉన్నది. ఒక్క యజమానుడు తన ద్రాక్ష తోటలో పని చేయుటకు కూలీలు కొరకు ప్రాతకాలమున బయలుదేరును. అతడు రోజుకు 1 దినారము చొప్పున ఇచ్చదనని కూలీలతో ఒప్పందము చేసుకొని వారిని తన తోటకి పంపను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు నాథని యందు మికిలి ప్రియమైన బిడ్డలారా, తపస్కాలములో శ్రమకాలములో 2వ ఆదివారములోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుడు ఈ పవిత్ర నిమిషములో మనము కాసేపు ధ్యానం చేయటానికి ఇచ్చినటువంటి సువార్త భాగము మత్తాయి గారు రాసిన సువార్త 20 నుండి ఉన్న వచనములు. యజమానుడేక ధనము సొమ్ము, అది యజమానుడు తనకి ఇష్టం ఇచ్చిన వారికి ఆ కూలి రూపములో ఇవ్వటానికి కోరుకుంటున్నా. తోట తనకొక స్వేచ్ఛమైన విస్తారమైన ఒక తోట ఉన్నది. ఆ తోటలో పని వాళ్ళని పిలిచినప్పుడు ఒక్క ఒప్పందము. మీరు పొద్దునుండి సాయంత్రం వరకు పని చేసినప్పుడు నేను ఇచ్చేది 1 దనారము. ఆ దనారమే ఎన్ని గంటకు వస్తుండే కూడా 5 గంటలు కానీ 6 గంటలు కానీ 8 గంటలు కానీ 1 గంట కానీ పని చేస్తే కూలి ఒక్కటి, అందరికీ సరి సమానంగా ఇస్తున్నా. ఆ సరి సమానంగా ఇచ్చేది నా ఇష్టమే అని ప్రభు పలుకుతున్నా. చూడండి, మత్తాయి గారు రాసిన సువార్త 20 10, 11, 12 వాక్యములు మనం చూడవచ్చు. తొలద పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి దొరుకునని తలంచిరి, కానీ వారికి కూడా తలకొక్క దినారముననే పొందిరి. వారు దానిని తీసుకొని యజమానితో పగలంతా మండు టెండరలో శ్రమించి పనిచేసిన మాకును చిట్ట చివరకు 1 గంట మాత్రమే పనిచేసిన వారికిని సమానముగా కూలినిచ్చిదివేమి అని గొనుగుచు పలికిరి. చూడండి, యజమానుడితో గొనుగుచ్చు పలికిరి. తమకు ఒప్పంద ప్రకారము డబ్బు ఇస్తే అయిపోయింది. ఆ ఒప్పంద ప్రకారం వారు వచ్చి ఉన్నారు. అయితే కూడా వారు ఉదయకాలము నుండి సమయం వరకు ఎండాకాలంలో పనిచేసి అలాగ శ్రమించినప్పుడు మరి 1 గంట సేపు మాత్రం పని చేయటానికి వచ్చిన వారిని చూచి వారికి
ఫిర్యాదు చెప్తున్నా. ఏమిటి ఇది న్యాయమా, ఇది న్యాయమా అని వారు అడుగుతున్నా. కారణం ఏమిటి? మేము ఎండాకాలంలో పొద్దునుండి సాయంత్రం వరకు చేసినప్పుడు ఇంకా 1 గంట సేపు వచ్చి చేసిన వరకు వారికి మాకు సరిసమానంగా చేస్తున్నాం. ఈ బాధ వారికి వచ్చింది. అందుకు వారు యజమానుడి మీదే కునిగికొని గుఫుగుఫుగా మాట్లాడుతున్నాం. చూడండి, తపస్కాలములో మనకు తండ్రి దేవుడిచ్చిన ఆ వరము, కృప, దానిలో తృప్తి పొందలేక ఎదటి వారికి దేవుడు ఎంతో ఇచ్చారు, నాకు ఇందో ఇలాగే సరిసమానంగా చేసినారని చేసి కొనుక్కొని అన్నిటికీ ఫిర్యాదు చెప్పిన ఒక మానవ రూపమే, ఒక వ్యక్తిత్వాన్ని దేవుడు మనకు అక్కడ తెలియచేస్తున్నాం. సంఖ్యాకాండముల మనం చూస్తుండే దీనికి రూపం సమానంగా ఉన్న ఒక సంఘటన అక్కడ కనపడుతుంది. 12వ అధ్యాయం 1-2 వచనం మనం ఒకసారి చూస్తాం. మోషే ఎథియోపియా స్త్రీని పెండ్లి యాడుట వలన మిరియాము అహరోను అతనిని విమర్శించిరి. యావే మోషే ముఖముననే మాట్లాడనా, ఏమి మా వలన మాట్లాడలేదా అనిది. యావే వారి గొణుగును వినెను. చూడండి, యావే వారి కొనుక్కుని విన్నును. మిరియాం అక్కడ పాపం చేస్తున్నా. మోషే ఆయన ధర్మశాస్త్ర ప్రకారము ఇదిగో ఆ దైవభక్తుడైన మోషే ఆ అమ్మాయిని స్వీకరించినప్పుడు మిరియాముకు ఇష్టపడటలే. అందుకు దేవుడు ఆయనతో మాత్రం కాదు మాట్లాడేది, మాతో కూడా మాట్లాడుతారు. ఆయనలో ఏమిటి గొప్పదనం, ఆయనలో ఏమీ గొప్పదనం లేదని చెప్పేసి గుఫుగుఫుగా మాట్లాడినట్టు కునిగినటువంటి మిరియాం, అహరోన్. కానీ మనము చూస్తుండే 7 నుండి ఉన్న వచనాలు ఒక్కసారి పరిశీలిస్తాం. అప్పుడు మనం కనపడినటువంటి ఒక సత్యం అక్కడే ఉంది. 7 నుండి 10 వరకు ఉన్న వచనములు. కానీ నా సేవకుడైన మోషేతో మాత్రము అట్లు మాట్లాడను, అతనిని నా ప్రజలకెల్లా పెద్దగా నియమించిదిని. నేను అతనితో ప్రత్యక్షముగా మాట్లాడుదును, గూఢార్థముతో కాకుండా సూటిగానే అతనితో సంభాషిందును. అతడు నా రూపమును చూచెను. ఇట్టి నా సేవకుడు మోషేకు వ్యతిరేకముగా మాట్లాడడకు మీకు ఎన్ని గుండెలున్నవి అని ఉగ్రుడైపోయెను. అంతటా ప్రభువు అదృశ్యమయ్యను. పిమ్మట మేఘము గూడారము మీద నుండి లేచిపోవగానే అదిగో మిరియాము కుష్ఠరోగి అయ్యెను. చూడండి, శిక్ష కూడా వచ్చింది. మిరియాము చేసిన పాపానికి శిక్ష. ఇంకా మనం చూస్తుండే 14వ వాక్యం, ఆ మోషే దేవుని యొక్క భక్తుడ మోషకి దేవుడు ఎంత అధికారం ఇచ్చేది అక్కడ ఉంది. 14వ వాక్యము. ప్రభు అతనితో, ఆమె తండ్రి మిరియాము ముఖము మీద ఉమి వచ్చినచో ఆమె 7 రోజుల పాటు అపమానముతో ఉండిపోవా, కనుక మిరియామును 1 వారము పాటు శిబిరము నుండి వెళ్ళగొట్టడు, తర్వాత ఆమెను మరల కొని రావచ్చును అని చెప్పెను. చూడండి, మళ్ళీ కొని రావచ్చు. అంతవరకు ఆ ప్రజలు అక్కడి నుండి వెళ్ళలేదు. కీర్తన 84 అధ్యాయం 11వ వాక్యములో దేవుని యొక్క మాటలు ఆలగించి దేవుని సన్నిధిలోని వారు ఎందు విలువై ఉన్న వాళ్ళని అక్కడ తెలియచేస్తున్నాం. 84:11. ప్రభువు మనకు సూర్యుడు కవచము వంటివాడు, అతడు మనకు కృపను కీర్తిని దయచేయును. అతడు మనకు కృపను కీర్తియు దయచేయును. అతడు సూర్యును కవచం వంటివాడు. ఆ భక్తుడైన మోషేకి కూడా దేవుడు అలాగే ఉంటాడు. కానీ దానిలో అసూయతో ఈ మిరియాము పాపం చేశారు. ప్రియలారా, మనము ఈ తపస్కాలములో എല്ലാ వేళలో మనకు వచ్చిన ఒక పాపమే ఎదటి వారికి శ్రేయస్సు చూచి కీర్తి చూచి ఇది నాకు లేదని చెప్పేసి నేను ఇంత కష్టపడితే ఇంత త్యాగం చేస్తే నాకు ఏమీ ప్రతిఫలం లేదు అని చెప్పేసి గునుగునుగా మాట్లాడి గుఫుగుఫుగా మాట్లాడి దైవకోపం రప్పించటం, అది ఈలోక సంబంధమైన వారి యొక్క
ఒక భావమే. ఈలోగా సంబంధించిన వ్యక్తులు చేసిన పని. దీని నుండి విడనాడటానికి ఈ శ్రమకాలములో మనం చేయాలి. యేషయా 58 అధ్యాయం మనం చూస్తుండే 6వ వాక్యము చూస్తుండే దేవుడు ఈ దీక్షకాలములో, ఈ తపస్కాలములో మనం ఏం చేయాలని అక్కడే తెలియచేస్తున్నాం బిడలారా. నేను ఇష్టపడు ఉపవాసం ఇది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదకెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకు గురి చేయకుడు. చూడండి, పీడితులను విడిపింపుడు, అన్యాయపు ఎదటి వారి యొక్క మెడ మీదకెత్తిన అన్యాయపు బంధకాలు, మన మాటల ద్వారా అవమానాల ద్వారా తెచ్చినటువంటి బంధకాలు తొలగించాలి. అలాగే తొలగించినప్పుడు మాత్రమే దైవానుగ్రహం మనకు వస్తాయి. అది తొలగించకుండా మనము దీక్షా టైంలో చేసిన ప్రార్థన ఫలప్రదంగా మారలేదని యేసయ్య మనకు వాగ్దానం ఇస్తున్నాం బిడ్డలారా. ఇప్పుడు మనం తొలగించినప్పుడు మనకు కొన్ని నష్టాలు వస్తుంది. అది ఆ త్యాగమే దేవుని దృష్టిలో ఉన్న గొప్పదనము. అందుకు మత్తాయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 22వ వాక్యములో ఇటువంటి త్యాగం చేసినప్పుడు ఎదటివారు ఇదిగో నీ పునీతుడు అని చెప్పి హేళన చేసినప్పుడు, అది దేవుని యొక్క నామములో మనం చేసినప్పుడు దేవుడు అది మనకు గొప్ప మేలు చేస్తారనే వచనం మనకు సెలవిస్తుంది బిడలారా. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ దేశిందురు, కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును. చివరి వరకు సహించి రక్షించిన వాడు, సహించి ఓపికతో ఉన్నవారే రక్షింపబడుతారు. మన జీవితంలో చివరి వరకు దేవుని యొక్క నామములో అన్య కార్యాలు చేసినప్పుడు మనకి రక్షణ సునిశ్చితమే. అందుకే మత్తాయి గారు రాసిన సువార్తలో 18వ అధ్యాయం 23, ఇదిగో చూడండి, యేసు నామములో మీరు చేసిన ప్రతి కార్యాలకి లెక్క అడుగుతుడా. అక్కడ స్వర్గరాజు ఎట్లుంటుంది? ఒక రాజు లెక్క సరి చేయటానికి వచ్చినవాడు. చూస్తాము. ఏలైనా పరలోక రాజ్యము ఇట్లున్నది, ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూసుకొనగోరెను. చూడండి, లెక్కలు సరిచూసుకొని కోరినప్పుడు 27 నుండి 30 వరకు మనం చూస్తుండే కనపడుతుంది అక్కడ జరిగేది ఏమిటి అని. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను, వాని అప్పును కూడా క్షమించెను. చూడండి, రాజు అందరి లెక్క అడిగినప్పుడు ఇదిగో ఇతనికి శక్తి లేదు, ఇదిగో అయ్యా నేను ఇస్తాలే, ఒక్క మాట ఒక్క తూరుడు నాకు సెలివి ఉండేందుకు ఆయన కనిగిరం కరుణామయుడు దేవుడు కరుణం చూపించి ఎదుటి వారిని తన దగ్గరికి అర్పించినప్పుడు ఆ కరుణలు పొందినటువంటి నీవు ప్రియులారా ఆ వ్యక్తి చేసేది ఏమిటి అని చూడండి. కానీ అదే సేవకుడు వెలుపలికి వెళ్ళి తనకు కొంత ధనము రుణపడి ఉన్న తన తోటి సేవకులనొక్కరిని చూచి నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనేను. చూడండి, అప్పు చెల్లింపుమని గొంతు పట్టుకోవడం చెరసాలలో ఆయన వేశారు. ఇది చూచి సేవకులు భయపడియారు, బాధతో దుఃఖంతో ఉండిపోయినారమ్మా. తర్వాత ఏం చేశారు వారు? ఆ యజమానుడి దగ్గర వెళ్ళి యజమానుడు మా వేరి కోపముతో ఆయన కూడా చెరసాలలో పెట్టారు. నేను నీతో కరుణ చూపించినట్లుగా నీవు కరుణ చూపలేకపోతే నీ పాపం ఎవరు క్షమిస్తారమ్మా? అదిగో ఆ లూకా సువార్తలో మనం చూస్తుండే 6వ అధ్యాయం 33-36 వాక్యములో మీ తండ్రి వలె మీరును మీ కనికరము గలవారై ఉండాలి. ఇది దేవుని యొక్క పిలుపు పరిధి ఒక క్రైస్తవ బిడ్డకి. నీ తండ్రి వలె కనికరం చూపించి ఎదటి వారికి పాపాలు లెక్క చేసి పెట్టడం కాదమ్మా, మనము వారిని క్షమించి వారికి మంచిదనం మనం చూడాలి. చూడడు యెరమీయా 33:26లో ఏమంటున్నారు? ఇదిగో తన ప్రజలకు విముక్తి దయచేసి వారిని నేను వారిపై కరుణ చూపుదను.
దేవుడు కరుణ చూపించటాన్ని ఈ లోకానికి వచ్చారు. అందుకు మత్తాయి 8వ అధ్యాయం 17వ వాక్యములో, ఇదిగో ఆయన మన బలహీనతలను తనపై వేసుకొని మన రోగములను ఆయనే వహించును, ఆయనే వేసుకొనును, ఆయనే భరించి మనకు శక్తి ఇచ్చిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ యేసయ్య ఒక్క మాటతోనే అందరికీ స్వస్థత ఇచ్చి కరుణ ఇచ్చి వారందరిని తన దగ్గరికి తీసుకొని వచ్చేది. మత్తాయి 8:16 అధ్యాయం మనం చూస్తున్నాం. చూడండి, సమయంలో పైశాచి ఫల్తాని యొక్క పవిత్రాత్మతో బాధిత అయినటువంటి వారు అక్కడికి వచ్చినప్పుడు యేసయ్య ఒక్క మాటతోనే వారి యొక్క ఆ పైశాచిగా పీడితలో ఉన్న వారిని పారద్రోలి వచ్చిన వారు అనేకలకు శాంతి ఇచ్చి వారందరినీ తన హృదయంలోనికి రప్పించారు. బిడలారా, మనం కూడా కరుణ చూపిస్తే అందరినీ మన దేవాలయానికి, మన ఇంటికి, మన హృదయంలోకి రప్పించి దేవుని యొక్క ఆశీర్వాదం మన నోటి మాటల ద్వారా, క్రియల ద్వారా దేవుని యొక్క ప్రేమ మన ద్వారా పంచి ఇవ్వటానికి సాధ్యమవుతుంది. అది ఉపవాసం, అది దీక్షాకాలములో మనం చేయవలసినది. ఈ దీక్షాకాలములో 2వ వారములోనికి అడుగుపెట్టినప్పుడు ప్రియులారా, మనం భయభక్తితో ఈ దీక్షాకాలం భయభక్తితో నడిపించినప్పుడు దేవుడు గొప్ప కృప మనలోనికి వచ్చి కరుణ చూపించి మన సర్వ పాపములు తొలగించి మనల్ని ఆశీర్వదించిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కుడి చేయి పైకి ఎడమ చేయి హృదయం పెట్టుకొని ప్రభువా మనం ప్రార్థిస్తూ, అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించిన యేసయ్య వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. అబ్బా తండ్రి, యేసు నామములో పవిత్ర రక్తముతో మమ్మల్ని పవిత్రపరిచి ఆలోచనలను, తలంపులను, మాలో ఉన్నటువంటి చెడు తలంపులను, చెడు అలవాటులను తిరి రక్తముతో కడిగి పవిత్రపరిచి నూతనపరచండి యేసయ్య. అబ్బా తండ్రి, యేసు నామములో నాలోనికి, నా శక్తిలోనికి, నా ఆలోచనలోనికి, నా శరీరములోనికి నీ ఆత్మని పంపించి అనుగ్రహించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆరాధనలో విశ్వాస వరం చాలా మందికి ఇచ్చి అనుగ్రహిస్తున్న దేవుడు, ఆ విశ్వాసముతో 40 మందిని దేవుడు ప్రత్యేకంగా అనుగ్రహిస్తున్నా. అదేవిధంగా హార్ట్ పేషెంట్ ఒక్కరిని దేవుడు తాకుతున్నారు. మరియు ఊపిరితిత్తులో బాధ ఉన్నటువంటి రోగముతో బాధపడుతున్న వారికి, ఊపిరి ఆడకుండా ఉన్నట్టు వారికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నా. మద్యపానములో ఉన్న లహరి పదార్థాలు వాడుకున్న ముగ్గురికి దాని నుండి విడుదల ఇవ్వడానికి ప్రత్యేక కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. హల్లెలూయా. ఒక ఇల్లు లేనటువంటి కుటుంబానికి ఇల్లు దేవుడు ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. హల్లెలూయా. ఇద్దరు ఎప్పుడు కోపిష్ఠులు అయిన ఇద్దరికి శాంతపరచే కృప ఇచ్చి ఆత్మ ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. హల్లెలూయా. మరి సర్వదా దుఃఖముతో ఉన్న 6 మందిని దేవుడు తాకుతున్నారు. బిడలారా, ఇప్పుడు దుఃఖభారం అది పైశాచిక సాతానిక ప్రభావమే, దాని నుంచి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. హల్లెలూయా. అలానే మెడ నొప్పితో బాధపడుతున్న వారిని ఇద్దరిని తాకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. యాక్సిడెంట్ల కాలు నొప్పితో, ఇంకా కాలు నొప్పి ఎక్కడ మాత్ర వాడితే కూడా మారలేని వారికి ఈ ఆరాధన విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరియు భుజ నొప్పితో బాధపడుతున్న 4 తాకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. సినిమా ఆసక్తితో ఉన్న సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మొహాల నొప్పితో బాధపడుతున్న 4 మరియు అరికాలు నొప్పి, కాలు నడవలేక అటువంటి నొప్పి, కాలు భూమిలో పెట్టినప్పుడే నొప్పి కలిగినటువంటి ఒక ఇద్దరిని దేవుడు తాకి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. జాయింట్స్ పెయిన్ ఉన్నటువంటి 6 మందిని దేవుడు ప్రత్యేకంగా తాకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. బీపీ నొప్పితో బాధపడుతున్న ఇద్దరిని దేవుడు తాకి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. ఏ కష్టము నిన్ను దాటి నన్ను తాకలేవయ్యా, ఏ బాధలు
ఏ కష్టము నిన్ను దాటినను తాకలేవయ్యా. ఇంకా సజీవుడు నా దేవుడు నా పక్షమై నిలబడున్నాడు. ఇంకా సజీవుడు నా దేవుడు నా పక్షమై నిలబడున్నాడు. ఏ బాధలు ఏ కష్టము నిన్ను దాటినను తాకలేవయ్యా. ఏ బాధలు ఏ కష్టము నిన్ను దాటినను తాకలేవయ్యా. నిత్య సహాయమాదా ప్రతిష్ఠ జపము. దైవజనని పరిశుద్ధ కన్యా మరియమ్మ మా తల్లి మేము మా కుటుంబము మా సంఘమును మేము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసుప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో ప్రకటించుచున్నాము. సాతాను సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని నీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువనెత్తుకొని యేసుప్రభువును వెంబడించి ఇక మీదట ఆయనకు మర్యాద నమ్మకస్థలముగా ఉండుటకు మమ్ములను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రదర్శించుచున్నాము. ఓ ప్రభువా ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తిమంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమందాదని మహిమతో నిండి ఉన్నది లోకమందాదని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఈ వాక్యం యొక్క అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటిపైన మా కుటుంబాలపైన మా మనవులన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాబూరిద ఉద్దేశము నుండి మమ్ము కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాను. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజ్యముడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. 16వ తారీఖు జరగవచ్చు తెలుగు బైబిల్ కన్వెన్షన్కి రాబోయే బిడ్డలందరినీ అనుగ్రహించమని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురువులందరినీ ఉపదేశగారందరినీ విజానకర్తలందరినీ అనుగ్రహించని ఆ కన్వెన్షన్కి అనేక మంది వచ్చేటట్టు దీవించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ ప్రభు మీతో నారు స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ప్రభా ఈ రోజు నుండి ప్రారంభించినటువంటి తెలుగు వడకాన్ని ఆశీర్వదించండి. దానిలో ప్రతి ఒక్కరిని తాకి స్వస్థతపరిచి అనుగ్రహించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీది, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితాపుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, దివ్య పరిశుద్ధ ఆరాధనకు ఆశీర్వాద సమయము మోకరించి ఆ ప్రభు ఆశీర్వాదం స్వీకరించి మన దీక్షా టైములో మన మనస్సును మన యొక్క తలంపులన్నిటినీ పవిత్రతతో పవిత్రపరచబడి దాహముతో ప్రార్థిస్తాం.
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మారు మనసు పొందా సందేశమిచ్చిన కల్పవల్లి వందనం వందనం. మానవాళి కోసం కన్నీరు కార్చిన మరియ తల్లి వందనం వందనం. మారు మనసు పొందా